ब्रह्मांड नायकाज चतुर्दश भवनाधि अच्युत परब्रह्मणे आदिनारायणाय साक्षात् श्री श्रीनिवास परब्रह्मणे वराय विश्वम्भरी निराकार साकार स्वरूपिणी सौभाग्य गोत्रोद्भवस्य क्षीराब्धिशर्मणः पुत्री दुस्सागर परियताम् अखिलाण्डकोटि ब्रह्माण्ड नायिका तत्त्वातीता श्री श्रीदेवी नाम्नी भवतु आत्रेयरत्नामश्यावास्व त्रयार्षेय प्रवरान्विता आत्रेयगोत्रोद्भवस्य गोब्राह्मणेभ्यः शुभं भवतु आर्धवस्य तत्रागलशर्मणः पौत्री दुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः प्रवरान्विता आत्रेयः श्यामाश्वत्रगोत्रोद्भवान् ब्रह्माण्डनायिकाम् तत्त्वातीताम् आदिभ्यान्तस्वरूपिणीं శ్రీ భూమి మనలో కూడా పెళ్లి చేస్తుంటే మన ఆడపిల్ల మన ఇంట్లో ఆడపిల్లకి పెళ్లి చేసేటప్పుడు పెళ్లి కొడుకు ఎదురుకుండా కూర్చొని వివాహం అంటున్నాం, పాణిగ్రహణం కళ్యాణం అని అంటున్నాం. దీన్నే స్వామివారి కళ్యాణంలో కన్యాంజనర్యతాం దాస్యానుష్ణం బ్రహ్మరాజయ కన్యా భవాదిగా భూయాత్మాం సుధీమద. మా ఇంటి అరులుకో ధర్మార్థ కామ మోక్షాలకి ప్రతినిధిగా ఉండి నా బిడ్డకి ఏ కష్టం కలగకుండా ఓలుకుడికి జనక మహారాజు పుత్రిక సీతాదేవి కళ్యాణంలో కూడా మహారాజు కుమారుడు దాశరథి కళ్యాణంలో కూర్చొని కళ్యాణం జరిపించుకుంటారు. ఎం సీతామమ చున్నారో ఈవిడ మా బిడ్డ ప్రశాంతంగా తినండి అని వడ్డించే వాళ్ళని అయితే ఒకటి కొట్టేస్తాడు, ఒకటి కోడేస్తాడు, గుర్తించుకునే వాళ్ళగా చేసి పెడితే ఆనందం. పెట్టబోతు రోజుల్లో ఉన్నాం అని చెప్పేటువంటి రోజు 100 సార్లు తిప్పుకుంటారు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అద్దం ముందుకెళ్ళి 100 సార్లు తిరిగి తిప్పుకుంటారు. అందుకని శ్రీనివాసు దగ్గరికి బోడుగుండి చేయిస్తారు. వారిని వారి కుటుంబాన్ని శ్రీనివాసుడు ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో కాపాడాలని ఇలాంటి సౌభాగ్యాధాస్తం విపరీతన పూర్వ శాస్త్రం అయితే ఉండేది. ఇద్దరు భార్యలు ఉన్నవాడు అదృష్టవంతుడు, 2 కాలంగా. అలాగే శ్రీనివాసుడు శ్రీదేవిని సర్వ సౌభాగ్యం ఉంటుంది అని చెప్పని లక్ష్మీదేవిని ఈ రోజున మనం కూడా పుణ్య ఫల సిద్ధ్యర్థం మయా సహ దశపూర్వేషాం విచిత్రాభిః విచిత్రతాసు చెప్పుకోండి. బెండకాయో పెట్టి మధ్యలో కాళ్ళు కడిగి బాగుంటారు. దీని పేరు సంస్కృతంలో నారికేళం అంటారు. నారి అంటే అంతే. మెడలో ఉంది కాబట్టి గరళాన్ని కాలకోట విషయాన్ని శివుడు మింగిన కంఠం దాటి కిందకి రాకుండా, కంఠం దాటి గొంతులోంచి పైకి రాకుండా మధ్యలో ఆపి నేను నా సౌభాగ్యం చెదరకూడదు అని అమ్మ పంచభూతాల్ని శాసించిందట. అంతే పూజలు చేస్తూ వ్రతాలు చేస్తూ దాన ధర్మాలు చేయటం వల్ల ఆ మాంగళ్యంలో శక్తి ఉత్పన్నమవుతుంది. అది మగవాడు అంతర్గల్యం. అందుకని మాంగళ్యానికి అంత విలువ ఉంది కాబట్టి దేవతల సైతం తల వంచి కట్టించుకున్నారు. పూజించి భర్తకి చెప్పి మెడలో కట్టించారు. నభ్యాసానికి ఏకరాం సామ్రా మహారాజ్యమాధేమయం అమ్మవారిని లక్ష్మీదేవి స్వరూపాలం. ఈ మాంగళ్యం మా మెడలో
దండురానేన జగద్రక్షణ హోతే గరదాం శోభాం శోభాం పజగో మేకామస్వమోద్భవాం పజగో మేకామ స్వామివారి కళ్యాణం వేడివేడి సాంబారిద చక్కని సన్నబియ్యం అన్నం ప్రయాణం చేసి పెళ్లి భోజనం మీరంతా పెళ్లికి వచ్చిన చుట్టాలు అలాగే చదివింపులు మర్చిపోకండి పెళ్ళైనాక పెళ్ళ లక్ష్మీ సమేతాయ నమః శంకచక్ర సాంగపాణియే నమః శుభకరాయ నమః లక్ష్మీ వల్లభాయ నమః మహాలక్ష్మీ నమః మాధవం యోయామసే హిరణ్యపాత్రముధా పూర్ణం దధాతి మధవ్యాసానీతికదా బ్రహ్మణ ఉపహరతి మహనీయగుణాత్మనే చక్రవర్తి తనూజాయ మంగళ శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాస భక్తులకు వ్యాపారస్తులకు ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తిరు కళ్యాణం జరిపించుకుని ఇప్పుడు స్వామివారి అన్నప్రసాదం కోరుతున్నాం. కట్నాల సమయం కొనసాగుతుంది. ప్రతి ఒక్క భక్తుడు ఆలస్యం వచ్చారండి. స్వామివారి దేవాలయానికి స్వామివారి